ఏకాగ్రతకు ఇది దారి అంటూ ప్రధాన అంశాలు మాట్లాడతాం. ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. మేజర్గా మనం ఏకాగ్రతగా ఉండాలంటే మనం రోజు అనుకున్న దానిని ప్రతిరోజు చేయాలి. అంతరాయం లేకుండా ఉండాలంటే మొబైల్ ఫోన్స్ను మరియు మన టీవీలకు ల్యాప్టాప్లకు దూరంగా ఉండడం మంచిది. బాగా చదవాలన్నటువంటి అంశం ఉండాలంటే ధ్యానం రోజు 5 నుంచి 10 నిమిషాలు ధ్యానం చేయాలి. లక్ష్యాలు పెద్దదిగా ఉన్నప్పుడు ఎక్కువ కష్టపడతాం. మైండ్ మ్యాపింగ్ చేయగలగాలి. మైండ్ మ్యాప్ చేస్తే మన ఆ మైండ్ మ్యాప్ ఆధారంగా మనము ఒక ప్రణాళిక ప్రకారం చదవగలుగుతాం. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం అనేది చేయాలి. ప్రశాంతమైనటువంటి వాతావరణం కోసం ఒక 5 నుంచి 10 నిమిషాలు సంగీతం కూడా వినాలి. సరైనటువంటి సమతుల్య ఆహారం తీసుకోవాలి. చదివేటప్పుడు ఏకాగ్రతగా ఉండే విధంగా ఎలాంటి అలజడి లేకుండా చూసుకోవాలి. అలా ఉన్నప్పుడు ఏకాగ్రతగా ఉండే అవకాశాలు ఉంటాయి.